ప్రజలందరికీ మీ బిడ్డలాంటి రాచమల్లు హృదయపూర్వకంగా నమస్కరిస్తూ, తెలుగుదేశం పార్టీ నాయకుల నిర్వాహకం అని చెప్పి నేను కూడా ఈ వయసులో ఎగ్జిబిషన్కి రావాల్సిన పరిస్థితి వచ్చింది. పిల్లప్పుడు రావాల్సిన ఎగ్జిబిషన్ ఈ వయసులో వచ్చినాం. తెలుగుదేశం పార్టీ నాయకుల నిర్వాహకం ప్రజలారా, ఇది చాలా రోజుల నుంచి మా పార్టీ కౌన్సిలర్లు, మా పార్టీ చైర్మన్, మా పార్టీ నాయకులు మాట్లాడుతూనే ఉన్నారు. ఎగ్జిబిషన్ మొదలుపెట్టినప్పుడు చెప్తున్నారు, అయ్యా ప్రతి సంవత్సరం మీ తెలుగుదేశం పార్టీ నాయకుల నిర్వాహకమా అని చెప్పి 2014 నుంచి 19 వరకు మీరే 5 ఏళ్ళు ఉన్నారు. 19 నుంచి 24 వరకు మేము అధికారంలో ఉన్నాం. 14 వరకు 19 వరకు అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు మీ వాళ్ళే ఎగ్జిబిషన్ నడిపి లెక్కలు ఎగరగొట్టినారు. శక్తి మేరకు 2019 నుంచి 24 వరకు మీ వాళ్ళు ఎగ్జిబిషన్ జోలికి రాలేకపోయినారు. వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు నిర్వహించినారు. ఇది మీరు చెప్పేది. 2019లో కరోనా వచ్చి 2019లో చేసినారేమో, 2020లో చేయలే. 2020లో కరోనా వచ్చింది, నిర్వహించలే. 2021లో కరోనా ఉంది. మొత్తం మీద మా 5 సంవత్సరాల పీరియడ్లో 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు నిర్వహించుతారు. నాకు తెలిసి 3 ఏళ్ళు లేదంటే 4 ఏళ్ళు, 3 సంవత్సరాలేనంట. నిర్వహించిన ఈ 3 సంవత్సరాల కాలంలో 2 సంవత్సరాల కాలం మేము ప్రజలకు ఉచితం ఇచ్చినాం. 50 రూపాయలు, 100 రూపాయలు, 35 రూపాయలు దండుకుండే కార్యక్రమాలు లేకుండా 1 సంవత్సరం నేను డబ్బు కట్టించిన ఫ్రీ. మరొక సంవత్సరం మున్సిపాలిటీలోనే తీర్మానం చేసినాం, డబ్బు లేకుండా. ఎవరన్నా పాట పాడుకో, ఆ పాట పాడుకునే డబ్బు కట్టాలా, ప్రవేశ రుసుము పెట్టకూడదు. ఇది నా కాంక్ష ఆ రోజు, నా బలమైనటువంటి కోరిక ఆ రోజు. ఎందుకు? మేము పేదరికం నుంచి వచ్చినాం కాబట్టి మాకు తెలుసు, పేదరికంలో ఉండే ప్రజల యొక్క పిల్లలు కానీ తల్లిదండ్రులు కానీ ఎగ్జిబిషన్ పోవాలంటే ఇది అందరి ద్రాక్ష పండు కాకూడదు. ఇది ఒక రకమైన డబ్బున్నే వాళ్ళకు విలాసవంతంగా వచ్చే పరిస్థితి కాకుండా, పేదరికంలో ఉండే ప్రతి అట్టడుగు నుండే ప్రతి కుటుంబానికి కూడా ఇది వినోదాన్ని, సంతోషాన్ని అందించాలి వాళ్ళ పిల్లలకు. పక్కింటి ఉండేవాడు 2000 రూపాయలు 3000 రూపాయలు తీసుకొని అమ్మని పిలుచుకొని నాయన్ని పిలుచుకొని ఎగ్జిబిషన్కి పోతే, ఈ పక్క నుండే పేదరికంలో ఉండే తల్లిదండ్రులు వాని కొడుకు 200 300 కూడా ఇయ్యలేక, ఎగ్జిబిషన్ పంపలేక ఎంత వేదన జరుగుతుంది తల్లిదండ్రులకు. పిల్లలు ఎంత బాధపడతారో. ఆ పరిస్థితి ఉండకూడదని చెప్పి ఆ రోజు నేను, నా వారందరూ కూడా ఆలోచన చేసి ఉచితం ఇచ్చినాం. కారణం, లోపల పోయిన తర్వాత ఏదన్నా జాయింట్ వీలో అద్దో రేంజరో ఇంకొకటో అది ఎక్కువ ఎక్కకపోయినా తిరగకపోయినా లోపలికి పోగలిగితే, ఇవన్నీ చూడగలిగితే, సాయంకాలం పూట 8 గంటలప్పుడు 7 గంటలప్పుడు 2 గంటల సేపు అట్లా తిరిగితే జనములో వాళ్ళ దగ్గర 20 50 100 అమ్మ ఇచ్చింటే అదో ఇదో కొనుక్కోవడము, అప్పడము, అదో బజ్జీలో కొనుక్కొని తినగలిగితే వాడు ఎంజాయ్ చేస్తాడు. రోజైనా లోపలికి రాగలుగుతాడు ఆ పిల్లోళ్ళు. ఇంత మంచి ఉద్దేశంతో మేమిస్తే దుర్మార్గులారా, మమ్మల్ని నిందిస్తారా మీరు? ఇప్పుడు మళ్ళీ మీకు అధికారం వచ్చిందని చెప్పి పోయిన సంవత్సరం బాన్నారు, ఎగరగొట్టినారు. ఆ పొద్దు మేము మల్లికార్జున యాదవ్ కమిషనర్ ఉన్నప్పుడు మొత్తుకొని చెప్పినాం, అయ్యా ఎగరగొడుతున్నారు, వాళ్ళు ఎగరగొడతారు కట్టించుకోండి అని. ఎగరగొట్టినారు. కోర్టుకు పోయినాం, అబద్ధాలు చెప్పినారు. కమిషనర్ మాకేం చెప్పినాడు ఆ రోజు మల్లికార్జున యాదవ్, వాళ్ళన్నీ ఈ ఎక్విప్మెంట్ అంతా ఉంది, డబ్బు కట్టిన తర్వాతనే తీసుకొని పోయి ఏర్పాటు చేస్తాం, మీరు భయపడదు సార్ అన్నాడు. కానీ వాళ్ళు ఊడబెరుకొని పోతా అంటే గమ్మునున్నాడు. డబ్బు ఎగరగొట్టి ఎన్ని ఊడబెరుకొని వినారు. ఇది 2వ సంవత్సరం వచ్చింది మళ్ళా మీ ప్రభుత్వంలో. ఈసారి మీరు ఎవరు ఎగరగొట్టకూడదనే ఉద్దేశంతో కౌన్సిల్ తీర్మానం చేసింది, అంత డబ్బు కడితేనే వర్క్ ఆర్డర్ ఇవ్వాలి, లేదంటే ఆ 1/4 బోను మిగతా డబ్బుకు బ్యాంకి గ్యారెంటీ ఇవ్వాలి. బ్యాంకి గ్యారెంటీ ఇస్తే కనుక ఎస్ మీకు వర్క్ ఆర్డర్ ఇస్తారు. వర్క్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఈ సామాన్లు అనేది దించుకోవచ్చు. మీకు ఇచ్చిన నిర్ణీత గడువు 45 రోజులు 50 రోజుల వరకు ఇది జరుపుకోవాలి. నీకు జరిగిందా జరగలేదా, వాన పడిందా పడలేదా, ఈ సంబంధాలు లేవు. ఈ దొంగెత్తి వ్యవహారాలన్నీ అందరికీ తెలుసు. వాన పడలే, దసరా రోజు, దసరాకు ముందు రోజు, తర్వాత రోజు వాన వల్లే బాగా వాతావరణం ఉన్నది, 35 రూపాయలు పెట్టాల్సింటే 100 రూపాయలు పెద్దోళ్ళకు, పిల్లలకు 50 రూపాయలు పెట్టి దోసుకున్నావు పేదవాళ్ళ యొక్క రక్తాన్ని. మరేమన్నా మున్సిపాలిటీకి ఎక్కువ లెక్క కడతావా? కట్టవే. ఏమనంటే పాతకోట బలరామిరెడ్డి బాకీ పాతకోట బలరామిరెడ్డి ఎగరగొట్టలే, జిఎస్టీ కట్టలే. పాతకోట బలరామిరెడ్డి జిఎస్టీ ఎందుకు కట్టలే? ప్రవేశ రుసుము లేదు. ఎగ్జిబిషన్లోకి ప్రవేశ రుసుమే లేకపోతే, ఎంట్రీ ఫీజే లేకపోతే జిఎస్టీ ఎక్కడ వర్తిస్తారు? జిఎస్టీ దేని మీద వస్తుంది? టికెట్ మీద వస్తుంది జిఎస్టీ. తప్పుడు మాటలన్నీ మాట్లాడతారు. ఇప్పుడు ఈ 2వ సంవత్సరం 2,20,00,000 బారినారు ప్రజలారా. ఇల్లు
తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నంద్యాల వరదరాజిరెడ్డి కుమారుడు కొండారెడ్డికి సంబంధించిన వ్యక్తులు, దొరసానపల్లి గ్రామానికి సంబంధించిన మాడం సుధాకర్ రెడ్డి, వీళ్ళందరూ కలిసి సిండికేటే భాగంగా వీళ్ళు వాడినారు 2,25,00,000. 2,25,00,000 కట్టి ఇక్కడ సామాన్లు దించాల. మున్సిపల్ కమిషనర్ గజెట్లో పబ్లిక్ చేసిన దానికి విరుద్ధంగా, కౌన్సిల్ తీర్మానం చేసినటువంటి నిర్ణయానికి వ్యతిరేకంగా డబ్బు కట్టకపోయినప్పటికీ కూడా వర్క్ ఆర్డర్ ఇచ్చి ఎన్ని పెట్టించినాడు. ఈ బుద్ధుడికి దసరా అయిపోయింది, దీపావళి అయిపోయింది, ఇంకా రేపొద్దున ఇంకో పండగ వచ్చాది. ఈ బుద్ధుడికి 2,20,00,000 లెక్క కట్టలే. ఈ బుద్ధుడికి ఎంత కట్టారని మేము కొట్లాడుతా అంటే ఈ బుద్ధుడికి వాళ్ళు కట్టింది ఇంకా 90 లక్షలు కట్టాలా. 84 నుంచి 90 లక్షలు కట్టాలంగా. మేము కోర్టుకు వినాం, లక్షలు పెట్టి మేము లాయర్ పెట్టి కోర్టుకు వేసినాం. కమిషనరు రూల్స్ను వైలేట్ చేస్తున్నాడు అని చెప్పి, డబ్బు రాబట్టండి అని చెప్పి కోర్టు మందలిస్తాంది వీళ్ళను. డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కు నోటీసులు సర్వ్ చేసింది. ఈ కమిషనర్ ఎందుకు రూల్స్ వైలేట్ చేస్తున్నాడు, మీరు ఏమిస్తారు నివేదిక అని చెప్పి కోర్టులో ఉంది. ఈ కమిషనర్కు అక్షింతలు తప్పవు. కోర్టు ద్వారా చట్ట విరుద్ధంగా, మున్సిపల్ యాక్ట్కి విరుద్ధంగా ప్రవర్తించే ఈ కమిషనర్కు తప్పనిసరిగా పనిష్మెంట్ ఉంటుంది కోర్టు ద్వారా. రేపొద్దున మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇతను జైలు పోయే పరిస్థితి తప్పకుండా ఉంటుంది. జైలుకు పంపి తీరుతారని ఇతన్ని. ప్రజాధనాన్ని కాపాడమని చెప్పి నేను ఉద్యోగం ఇస్తే ఆ ప్రజాధనాన్ని వరదరాజుల ఇంటికి కామనూరుకు పంపిస్తావా నువ్వు? కొండారెడ్డి చేతుల్లో పెడతావా నువ్వు? ఈ బదులు 50 రోజులు అంటే డబ్బు రాబట్టకుండా నీ ఇష్టానుసారం పిల్లశాస్త్రాలు చేస్తారా కమిషనర్? ఏమన్నా బాధ్యత కలిగిన వ్యక్తి? మేము రోజు మొత్తుకుంటున్నాం. శివటివాన ముందర శంకు తినట్టు అయిపోయింది మా మాటలు. ఎవరబ్బని సొమ్ము ఇది? కమిషనర్ వాళ్ళ అబ్బసొమ్మా లేకుంటే వరదరాజుడు వాళ్ళ అబ్బసొమ్మా? ఇదేమన్నా ప్రజల సొమ్ము, ప్రజలకు చెందాల్సినది మున్సిపల్ ఖజానాకు జమ చేయాలి. లాస్ట్ ఇప్పుడు ఆడికి వచ్చింది పరిస్థితి అంటే ఈ సామాన్లు ఇప్ప తీసుకొని పోతారు. ఆ రేంజర్ అనేది అది ఇప్పదీసినారు. ఈ సామాన్లు అయ్యే ఇప్పదీసినారు. ఇంకా దాడ ఇప్పదీసినారు అంటే ఊడబెట్టుకొని తట్టా బుట్టా సర్దుకొని జై కిసాన్. ఈ 90 లక్షలు ఇంతే. ఈ 90 లక్షలు 50 లక్షలు కొండారెడ్డికి, 40 లక్షలు నిర్వాహకులకు మాడం సుధాకర్ రెడ్డికి. ఎంత మున్సిపాలిటీకి ఎగరగొడతాడో దాంట్లో 60% కొండారెడ్డికి, 40% నిర్వాహకులకు. ఎవరి సొమ్ము ఇది? ప్రజల సొమ్ము. ఏ ప్రజలది? అట్టడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వారి దగ్గర 150 తీసుకొని వారి చెమట మీరు తాగుతున్నారు, వారి రక్తం మీరు తాగుతున్నారు. సిగ్గుంటే మీరు ఈ పనులు చేయకూడదు, మీరు లెక్క కట్టాలా. మేము 2 సార్లు ఊరికి ఇచ్చినాం. మేము గాంధీ పార్కుకు టికెట్ పెట్టాలన్నారు, మున్సిపల్ పార్కు గాంధీ పార్కుకు టికెట్ పెట్టాలన్నారు, నేషనల్ పార్కు ఊరు పెట్టడానికి టికెట్ పెట్టినారు. కానీ దీనికి టికెట్ పెట్టాలంటే మాయాంలో 5.5 కోట్లు పెట్టి తయారు చేసి మున్సిపల్ గాంధీ పార్కును అద్భుతంగా తయారు చేసి ఈరోజు వేల మంది పోతున్నారు పార్కులోకి. ₹1 లెక్కలేదు, ఫ్రీ కాస్ట్. ఇది నేను ఏర్పాటు చేసిన. కారణం ఏ వినోదమైనా, ఏ ఆనందమైనా, ఏ ఆహ్లాదభరితమైన వాతావరణమైనా కానీ అట్టడుగు నుండే బడుగు బలహీన వర్గాలందరికీ అందుబాటులోకి రావాలనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో మేము ఆశించేది, రాచమూలు ఆశించేది. ఇప్పుడు ఇటుకి రావడానికి కారణం మీకు చూపించాలనే ప్రజలకు. అంతా ఊడబెరికినారు. ఈ ఊడబెరికితే పెద్దలు మా కౌన్సిలర్లు, వైస్ చైర్మన్ బంగారెడ్డి, కాజా అందరూ కలిసి కమిషనర్ కంప్లైంట్ చేసినారు. కంప్లైంట్ చేసి కమిషనర్ ఆర్ఐని పంపించినాడు. పంపించి తీసుకుపోకండి అయ్యా, మీరు తీసుకుపోతే నాకు ఇబ్బంది, లెక్క కట్టని అడుగుతున్నారు. వాళ్ళు కేర్ కూడా చేయడంలే. పొద్దున్న మున్సిపల్ ఆఫీస్కి వచ్చినారంట. అల్లుళ్ళకి ఇచ్చిన మర్యాద ఇచ్చి కూర్చోబెట్టి మర్యాద చేస్తున్నారు. కొత్త అల్లునికి ఇచ్చారు చూడు, పెళ్ళి నాకు 3వ రోజు 4వ రోజు కమిషన్ అట్లా చూసుకుంటాం. ఆడేళ్ళు వరదాడి మనుషులు 3వ రోజు 4వ రోజు అల్లుడు ఇంటికి వచ్చి అల్లం పెడతారు చూడు, అట్లా ఆఫీసులో కూర్చోబెట్టి చేస్తున్నారు. బాడుకో రూల్స్ను వైలేట్ చేసి మా డబ్బు కట్టకుండా ఎక్కడికి పోతావు నువ్వు, డబ్బు కట్టు అనాల్సిన కమిషనర్ గులాం చేస్తున్నాడు తెలుగుదేశం పార్టీకి, వరదరాజిరెడ్డికి, కొండారెడ్డికి. వీళ్ళు ఆడిందాట పాడింద పాట. ఈ లిస్టానుసారం డబ్బు దోసుకునేది అయిపోయింది ప్రజలారా. మటకా కంపెనీలు పెడతారు, జూదాలు పెడతారు, బియ్యం దోలుకుంటారు, క్యాసినోకు పంపించారు, ఎగ్జిబిషన్ లెక్క ఎగరగొడతారు. ఒక్కటి కాదు వీళ్ళు చేస్తుండేది. 1.5 సంవత్సరానికే భ్రష్టు పట్టించినారు పొద్దుటూరును. మళ్ళీ పైకి ఇంత ముందు చెప్తున్నారు, పొద్దుటూరు అంటే అమావాస్యాలకు ఫేమస్, సుబ్బరాయణ దోశ ఫేమస్, లేకుంటే టీరా మామ టీకి ఫేమస్. ఇప్పుడు దేనికి ఫేమస్ అయ్యాయి? ఇప్పుడు క్యాసినోకి ఫేమస్ అయింది. ఇప్పుడు దేనికి ఫేమస్ అయింది? జూదాలకు ఫేమస్ అయింది. దేనికి ఫేమస్ అయింది? ఇది ఇట్లా ఫేమస్ అయింది, లెక్కలు ఎగరగొట్టేదానికి. ఇది ప్రజలారా. ఇక ఎంత మేము చెప్పినా కమిషనర్ వినలే కాబట్టి, దున్నపోతు మీద వానవనే సంధానం ఉంది కాబట్టి, చెవిటోని ముందర శంకు ఊదినట్టుంది కాబట్టి మేము పత్రాలు పెట్టినా,